అక్క ఏడుపు, చెల్లెలు ఓదార్పా? నేనేమీ ఏడవడం లేదు. నువ్వు దెప్పి పొడవాల్సిన అవసరం లేదు. కొన్ని దుష్ట శక్తులు ఈ ఇంటిని ఆవహించాయి. వదిలించాలని చూస్తున్నాము. ఆహా, ఇంకా ప్రయత్నం మానుకుంటే మంచిది. దెయ్యం పట్టిందని చెప్పులతో చీపురుతో ఎవరిని వాళ్ళు కొట్టుకుంటే వాతలు తేలేది వాళ్ల ఒంటి మీదే. అయినా ఆల్రెడీ 2 షాకులు ఇచ్చా, వాటితోనే అర్థమై ఉండాలే. కాకపోతే తప్పుకోకపోతేనే ప్రమాదం. మా అమ్మమ్మ గారిని పట్టు చేరిచ్చి బుట్టలో పడేయడం నీ వల్ల కాదు అన్నావు. ఆవిడ్ని పడేసా, నీకు చీవాట్లు పడేలా చేశా. అది హారతి అంటే. అర్థం చేసుకో. హారతి అని తెలిసాక కూడా పట్టుకోవాలని చూస్తే ఒళ్ళు కాలుతుంది. జాగ్రత్త. ఒళ్ళు కాలుతుందని ఇళ్ళు ఆర్పుకోకుండా కూర్చునే రకాలం కాదు మేము. అయినా సాకేత్ నీ బతుకు నిన్ను బతకమన్నాడుగా. ఇంకా ఎందుకీ దొంగ నాటకాలు? నా సాకేత్ ఎందుకు ఆ పరిస్థితికొచ్చాడు? మీ వల్ల. నాతో నిశ్చితార్థం వరకు వచ్చినా తనని బెదిరించి తీసుకొచ్చారు. లేకపోతే ఎప్పుడూ నావాడయ్యేవాడు. స్ట్రెయిట్ గా ప్రొసీడ్ అయితే మీరు అడ్డు తగులుతున్నారు. అందుకే రూటు మార్చాను. ముందు మిమ్మల్ని దెబ్బ కొడతా, అప్పుడు తను నాకు కాకుండా ఎలా పోతాడు? భ్రమ పడుతున్నావు. భ్రమో నిజమో తొందరలోనే తెలుస్తుంది. చెస్ ఆడతావా? మా నాన్న నేర్పించాడు అంటూ వచ్చావుగా. ఇదిగో కరెక్ట్గా ఎత్తేసి మంత్రిని గుర్రంతో తన్నించబోతున్నాను. చూడు, మంత్రి తప్పుకుంటే రాజు అవుట్. రాజు కోసం అలాగే ఉంటే మంత్రి అవుట్. ఇది నాకు మా అమ్మమ్మ నేర్పింది. ఆవిడకు వాళ్ళ తాతయ్య నేర్పించిన ఆట. మీ నాన్న నేర్పిన ఆటకు ఇదే ఆఖరి స్టెప్. ఒంటే గుర్రాన్ని తంతుందేమో చూసుకో. తొందరపడి ఎత్తేస్తే ఆట కాస్త మూత పడుతుంది. చూడు, నువ్వు నన్ను ఏ విషయంలో గెలవలేవు. చేరిచ్చి అమ్మమ్మ గారి బర్త్డే డ్రామా ఆడబోయావు. ఏమైంది? నో అంది. సరిపోయిందా? నీ చిల్లర చేష్టలతో, చీప్ ట్రిక్స్తో అమ్మమ్మ గారిని పడేయలేవు. నో అన్న నోటుతోనే సరే చెయ్యండి అనిపిస్తాను. నా డ్రామా కొనసాగిస్తాను. ఏం సాధిస్తావు? అటాక్ చేస్తా. తలంటి మంగళహారతి నుంచి రాత్రి బర్త్డే కేక్ కట్ చేసేదాకా ప్రతి క్షణం బాణం గురిపెట్టి ఉంచుతా. అది ఎప్పుడైనా వదలొచ్చు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కేకు మీద దీపాలారేలోపు ఆవిడ దీపమైనా ఆరిపోవచ్చు. టెంకాయలా బాంబ్ పేలొచ్చు. అంతేకాదు, వితిన్ 1 మంత్ నేను పెళ్లి కూడా చేసుకుంటాను. కానీ పెళ్లి కొడుకు సంజయ్ కాదు, సాకేత్. పిఠాపురం మంగమ్మ మనవడు సాకేత్ రామ్. నేను మిసెస్ హారతి సాకేత్ రామ్ అని పిలిపించుకోవడం ఖాయం. ఇట్స్ మై ఛాలెంజ్. కౌంటర్ ఛాలెంజ్. నీ ప్రతిజ్ఞలకు నా సమాధానం. హారతి, అరవకు సీత. ఇందాకేగా పరాభవం జరిగింది. నా మీద పగతో ఉన్నావని ప్రూవ్ చేశా. దాన్ని ఎలాగైనా వాడుకొని నిన్ను బయట గెంటుతా. మంగమ్మ అనే పెద్ద తలకాయ అడ్డు తొలగ్గానే నా దారి రహదారవుతుంది. ఎవ్వరూ అడ్డుపడి ఆపలేరు. సాకేత్ని అలా రెక్క పట్టుకుని గుంజుకెళ్తాను. మా పంజరంలో చిలకలాగా, మా హాల్లో పెట్లాగా ఉంచుకుంటాను. నీకు చేతనైతే మీ అమ్మమ్మ గారిని కాపాడుకో. చెస్లో ఎత్తులు తప్పొచ్చు, కానీ ఈ ఆటలో స్టెప్ రాంగ్ పడదు. పడ్డా ప్రమాదం మంగమ్మకే.
అది గుర్తుంచుకో. ఇదే ఆవిడ ఆఖరి పుట్టినరోజు. నా కంఠంలో ప్రాణం ఉండగా మా కుటుంబంలో ఎవరికి ఏమీ జరగనివ్వను. ఆహా, హ, నా ప్రయత్నం ఎవ్వరూ ఆపలేరు. అంతా అయ్యాక ఏడుపే నీకు మిగిలేది. నువ్వే కాదు, టోటల్ మీ ఫ్యామిలీయే దీన్ని మార్చలేరు. ఇదే ఆవిడ ఆఖరి పుట్టినరోజు. అంతా అయ్యాక ఏడుపే నీకు మిగిలేది.